నీ మొగుడు నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా? మీ బాబు సొమ్మ ఇచ్చింది? నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాల్లో నటించి ఆవిడకి ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది. నువ్వెవడు రిటర్న్ చేయమంటానికి నీకేం హక్కు ఉంది? ఆవిడ నిన్ను అనింది, నాకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను సార్, నా పాపం నీకు తీసుకొచ్చేవాడిని సార్ అని. దానికి సమాధానం చెప్పు. ఈడియట్ యు ఆర్, సచ్ అన్ ఈడియట్ యు ఆర్. ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటం ద్వారా ఈరోజు మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ట్రైబల్ కాదు, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఉద్యోగానికి రిటర్న్ ఇచ్చేసేయి, ఇంకొకసారి మాట్లాడావంటే నీకు తోలు తీస్తా, జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు. ఏం చేస్తారు మీరు? జనసేన కార్యకర్తలు చంపేస్తారా? భయపెడుతున్నారా? అంటే ఆవిడ పాప మరణం కోసం మీకోసం ఉపయోగించినప్పుడు గుండెలు కత్తుకొని రామ్మ నా చెల్లి ఎలాంటి పాపకు మరణం జరగకూడదని ఊగిపోతారా? అయ్యా నా కూతుర్ని చంపిన వాడిని ఆ ఊరు చట్టం ముందుకు తీసుకురండి అని ఆ తల్లి మాట్లాడితే మీరు ఈరోజు ఆ తల్లిని బెదిరిస్తారా? ఈ కేసులో విచారణ జరిగింది. 2018 మేలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. డిఎన్ఏ మారిపోయింది 2018లో. డిఎన్ఏని మార్చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. డిఎన్ఏని మార్చడానికి నిందితులను తప్పించడానికి సహకరించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.